హాయ్ అండి. ఓ చిన్న పురుగు తెచ్చిందంట. స్క్రబ్ టైపస్ సోకితే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసలు స్క్రబ్ టైపస్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దాని నివారణ చర్యలు ఏంటి? ఎలాంటి విషయాలు పాటించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్క్రబ్ టైపస్ కేసులు ఏపీలో నమోదవడం జరుగుతుంది. దీని లక్షణాలు వచ్చి డెంగ్యూ, మలేరియన్ సోకు పోలి ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఏపీలో స్క్రబ్ టైపస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క ఏపీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు అయితే పెరుగుతున్నాయి. ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల గతంలో కూడా ఈ కేసులు అయితే నమోదయ్యాయి. ఇక దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అయితే ఈ వ్యాధి గురించి చాలామందికి అవగాహన లేదు కాబట్టి దీని లక్షణాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ వంటి లక్షణాలు అయితే ఉంటాయి. ఈ వ్యాధి బ్యాక్టీరియా సోకిన చిన్న పురుగు కాటు ద్వారా వ్యాపిస్తుంది. తర్వాత అది స్క్రబ్ టైపస్ జ్వరంగా మారుతుంది. దీన్ని బుష్ టైపస్ అని కూడా పిలుస్తారు. చాలామంది దీని గురించి ఆందోళన చెందుతున్నారు. అసలు స్క్రబ్ టైపస్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? సోకినప్పుడు దీని లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, ఈ వ్యాధి గురించి ఎవరు మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు స్క్రబ్ టైపస్ అంటే ఏంటో చూద్దాం. ఈ వ్యాధి వచ్చి ఓరియంటియా సుట్స్కమ్సి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్ళు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. చిన్న పేనులా కనిపించే కొన్ని కీటకాల కాటు ద్వారా మానవులు ఈ బ్యాక్టీరియా బారిన పడతారు. మిజస్, లార్వా మైట్స్ వంటి చిన్న కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. వాటికి చాలా శ్రద్ధ అవసరం. అడవులు లేదా గడ్డి వంటి పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కీటకాలు మానవ చర్మాన్ని తినడం ద్వారా మనుగడ సాగిస్తాయి. మిజ్జస్ సాధారణంగా శీలమండలు, దిగువ కాళ్ళు, మోకాలు, నడుంపై కుడతాయి. అయితే ఇవి అంటువ్యాధి మాత్రం కాదు. ఇక లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కీటకం కుట్టిన తర్వాత 10 రోజుల్లోపు స్క్రబ్ టైపస్ లక్షణాలు ప్రారంభం అవుతాయి. అవి ఎలా ఉంటాయంటే, జ్వరం, వణుకు పుట్టడం, తలనొప్పి, కండరాల నొప్పి, కీటకాలు కుట్టిన ప్రదేశంలో చర్మ రంగులో మార్పు, అలాగే గందరగోళం, చర్మంపై దద్దుర్లు, తీవ్రమైన సందర్భాల్లో అవయవాలపై వైఫల్యం కూడా ఉంటుందని నివేదికలు చెబుతున్నారు. ఇక దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ ఎలిసా పరీక్షను స్క్రబ్ టైపస్ను నిర్ధారించడానికి ఉపయోగిస్తారు. ఎలిసా అనే పరీక్ష ద్వారా దీన్ని నిర్ధారించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఐజీఎం యాంటీబాడీలపై విడిగా సమాచారాన్ని అందిస్తుంది. రోగి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం ద్వారా యాంటీబాడీలు గుర్తిస్తారు. రోగి నుంచి బ్లడ్ శాంపిల్స్ ద్వారా దీన్ని తెలుసుకుంటారు. ఒక టెస్ట్ కిట్ ద్వారా వచ్చి దాదాపు 18,000 నుంచి 20,000 రూపాయలు అయితే ఉంటుందంట. ఒక కిట్ ద్వారా 70 నుంచి 75 మందికి కూడా పరీక్షలను చేయగలదు ఈ కిట్టు. అయితే బ్లడ్ టెస్టులు స్క్రబ్ టైపస్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత దాని తీవ్రతను తగ్గించడానికి వైద్యులు యాంటీబయాటిక్స్ని సూచిస్తారు. ఇతర లక్షణాలు అనుగుణంగా మందులను సూచించడం జరుగుతుంది. రోగి పరిస్థితి దిగజారకుండా వైద్యులు ప్రయత్నిస్తారు. స్క్రబ్ టైపస్ని నివారించడానికి వ్యాక్సిన్ అయితే లేదు. దీన్ని ఇంకా అభివృద్ధి చేయలేదు. దీనికి ఇన్ఫెక్షన్ వస్తే ఇంటి చికిత్స కంటే తక్షణ వైద్య సాయం తీసుకోవడం ద్వారా చాలా మంచిది. ఈ వ్యాధి అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో ఎక్కువగా వస్తుందంట. ఆ టైంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీన్ని నివారించడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు నిపుణులు కొన్ని సూచిస్తున్నారు. చేతులు, కాళ్ళను బాగా కప్పి ఉంచుకొని ఈ వ్యాధి సోకినట్టయితే వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి. స్క్రబ్ టైపస్ని నివారించడానికి ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి చుట్టూ గడ్డి లేదా పొదలు ఎలాంటివి పెరగనివ్వకుండా ఉంచుకోవాలి. ఏవైనా ఉంటే వాటిని క్రమం తప్పకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా, మురుగు నీరు లేకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ పురుగు మందుల్ని పిచికారి అప్పుడప్పుడు చేసుకోవడం మంచిది. అయితే అలాగే గోరువెచ్చ నీరు తాగడం చాలా మంచిది. అంతేకాకుండా మంచి సమతుల్యమైన ఆహారం, వేడివేడి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో మీకు ఏమైనా లక్షణాలు అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మర్చిపోకండి. నెగ్లెక్ట్ చేయకుండా. మీకు అలాంటి ఏవైనా అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కలిసి దాని నివారణ చర్యలు తీసుకోండి. అలాగే
మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.